హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు సింపుల్‌గా మనకి ఈజీగా అయిపోయే మంచి జుర్రుకుని తినే చికెన్ గ్రేవీ అండి. జొన్న రొట్టెకి కానీ, పుల్కాకి కానీ చక్కగా అలా పైనుంచి పోసుకుంటూ జుర్రుకుంటూ తినే కోడి గ్రేవీ అండి. ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. తర్వాత వరినొక ఉప్మా చేస్తున్నానండి నేను. సింపుల్‌గా ఎక్కువ తాలింపులు లేకుండా ఈజీగా కొద్దిగా పోపులు వేసుకుని కరివేపాకు, క్యారెట్, ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని పచ్చిమిరపకాయ, అల్లమును టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేనైతే కొంచెం పోపులు తక్కువగానే వేసాను. ఎక్కువ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. శనగపప్పు అనేది ఒక ఏదో వేసానా లేదా అన్న పేరుకి వేసానండి. ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అల్లము, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఏం చేస్తానంటే మా ఇంట్లో మా హస్బెండ్కి, మా పిల్లలకి వరినొక ఉప్మా అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు చేసినా సరే వరినొక ఉప్మా చేయమని అంటారు. కొట్టు మీద నూక వద్దు వేడి చేస్తుంది అని అంటారు. అందువల్ల నేను ఎక్కువ వరినొక మాకైతే బియ్యం వస్తాయి కదండి, ఆడించుకుంటాం మేము. దానివల్ల మేము నూక అనేది ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ ఎక్కువ చేసి పెట్టుకొని కావాల్సినప్పుడల్లా స్టోర్ చేసుకుంటానండి. కావాల్సినప్పుడల్లా చేస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఎవరికైనా వరినొక అంటే మా ఇంట్లో వాళ్ళలాగా ఇష్టమా లేదా కామెంట్లో చెప్పండి. మీరు చూసినట్టయితే నేను ఎక్కువ వరినొకే చేస్తూ ఉంటాను. తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గబెడుతున్నానండి. దీనికి ఏంటంటే ఇప్పుడు వరినొక్కి ఒక గ్లాస్ వరినొక్కి 2 గ్లాసులు వాటర్ పోయాలండి. మనం బొంబాయి రవ్వకైతే 1కి 3 పోస్తాం. దీనికి 1కి 2 అండి. బాగా వేగినాయి కదండి ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీని. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాను. గ్లాసు నూక వేస్తాను నేను. చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఉప్పు చూసుకుని బ్యాలెన్సింగ్గా ఉప్పు సరిపోయిందో లేదో అప్పుడు నూక అనేది పోసుకొని బాగా కలుపుకోవాలండి. లేదంటే ఉండలు పట్టేస్తాయి. నూక దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ వేసేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి. అప్పుడైతే చక్కగా శనలాగా అంటారు చూసారా, చేప శన అలా పొత్తులా ఉడికిపోతుంది. ఈ టైంలో కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి. అప్పుడు మనకి పొత్తులాగా శన ఉడికినట్టు ఉడికిపోద్ది. చూసారు కదా, పొడి పొడిలాడుతూ ఇలా వేడి వేడిగా నేను దీంట్లోకి పల్లీని, పుట్నాలు చట్నీ వేసానండి. అది వేసుకుని లేదంటే అల్లం చట్నీ కానీ, పొడి కానీ జల్లుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. సూపర్ కాంబినేషన్ అండి. నేను తినడం వరకు ఏం చూపించలేదు, నాకు కొంచెం పని ఉందని. తర్వాత చెప్పాను కదా జుర్రుకుని తినే చికెన్ అని. చక్కగా ఫస్ట్ అయితే కరివేపాకు వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి, కొంచెం పసుపు, ఉప్పు వేసి చక్కగా ఉల్లిపాయ అనేది బాగా వేపుకోవాలండి. బాగా మగ్గిస్తే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ అనేది బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగాలి. ఆ తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పెద్దదే వేసుకోవాలి. చిన్నదైతే 2 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 1. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ కేజీ చికెన్కి నేను మసాలా ఏ విధంగా రెడీ చేసుకుంటానంటే ధనియాలు, జీలకర్ర, లవంగ, యాలక్కాయ, చెక్క, కొన్ని గసగసాలు, ఒక 4 జీడిబద్దలు ఇవన్నీ కలిపి మరి జుర్రుకుని గ్రేవీ రావాలంటే జీడిపప్పు, గసగసాలు కంపల్సరీగా వేసుకోవాలండి. అవి వేసి చక్కగా జుర్రుగా జారుగా మసాలా పట్టుకొని వచ్చేస్తానండి పేస్ట్ లాగా. అలా వస్తేనే మంచి గ్రేవీ వస్తుందండి. కమ్మగా ఉంటుంది. టేస్ట్కి కమ్మగా ఉంటుంది. తినడానికి కలుపుకోవడానికి కూడా ఎక్కువ పోసుకొని గ్రేవీ తినొచ్చు. అలా ఉంటుందన్నమాట. ముక్క అయితే చక్కగా మనకు వాటర్ అంతా ఇమికింది. ఈ టైంలో మనం కారం వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసాను కదా, ఇప్పుడు కారం వేసి చక్కగా దీంట్లో కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్. ఈరోజు నేను దీన్ని మట్టి కుండలో చేయట్లేదు, వేరే దాంట్లో చేయట్లేదు, ఐరన్ కళాయిలో చేస్తున్నాను. వారంలో ఒకటి 2 సార్లు ఐరన్ కళాయిలో చేసుకోవాలండి. అది కూడా మంచిది. అంటే ప్రతిరోజు ఐరన్ కళాయిలో చేసుకోకూడదు. అది కూడా ఐరన్ మనకి ఎక్కువైనా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుందండి. అందుకు వారంలో 1-2 సార్లు ఐరన్ కళాయిలో చేసుకుంటే మంచిదన్నమాట. ఈ టిప్ పాటిస్తూ చేసుకోండి. అతిగా ఏదైనా కూడా మంచిది కాదు కదా. నేను ఇప్పుడు చెప్పిన మసాలా అంతా పట్టుకొచ్చానండి. అది కూడా పోసి
చక్కగా కలబెట్టాను. చూసారు కదా మసాలా అంతా నూనెలో కుక్ అయిపోయింది. ఈ టైంలో మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకుంటే చక్కగా కూర అనేది రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా రోజు ఐరన్ కళాయిలో వండుతుంటే ఈ టిప్పు పాటించండి. రోజు వండకండి. ఐరన్ ఎక్కువైనా కూడా డిషెస్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయండి. అలా చేయకండి. వారంలో 1-2 సార్లు చేస్తే వంట అనేది అది సరిపోతుందండి మన బాడీకి. ఏది అతిగా మితంగా చేయకూడదు కదా, అన్నీ సమపాల్లో ఉండాలి. మీరు కుండలో చేసుకోండి రోజు, అదేమీ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. కానీ ఇలాంటి వాటిలో చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేసి మా ఛానల్లో ఈజీగా సింపుల్గా అయిపోయి మంచి మంచి రెసిపీస్ నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చూసారు కదా, ఈ టైంలో మీకు ఇలా గ్రేవీ కావాలనుకుంటే ఇలా దించేసుకుంటే చక్కగా జుర్రుగా జొన్న రొట్లు పరోటాలకి పులకాలకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది ఇది. ముఖ్యంగా ఇలా జొన్న రొట్టెలో పోసుకుని ఇలా పిసుక్కుని తింటే ఉంటుంది, అలా జుర్రుకుని సూపర్గా ఉంటుందండి. మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. బాయ్ అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ స్టేజ్లో దించేసుకోండి.